అధికారం ఎటు ఉంటే అటువైపు అడుగులు వేయటం రాజకీయాల్లో సహజం. కానీ ఆశించిన అధికార దర్పం దక్కకపోతే ఆ నేతల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది. సరిగ్గా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గూటికి చేరిన గులాబీ నేతల పరిస్థితి అలాగే తయారైందా? బీఆర్ఎస్ నుంచి గెలిచి హస్తం పంచిన చేరిన తగిన గుర్తింపు లేదని ఆ ఎమ్మెల్యేలు లోపల తీవ్రంగా కుమిలిపోతున్నారట. తాజాగా బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తాను కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తాను ఫోన్ చేస్తే కనీసం ఎత్తడం లేదని ఆయన బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తారు. అసలు పోచారం ఈ రేంజ్లో ఓపెన్ కావటం వెనుక ఉన్న అసలు కథేంటి? కేసీఆర్ని మోసం చేయటం ఇష్టం లేదని ఆయన ఎందుకన్నారు? మిగతా వలస ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో ఆలోచిస్తున్నారా? అధికార పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత మదనంపై ఈ బర్నింగ్ ఇష్యూలో డెప్త్గా చూద్దాం. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసి గులాబీ దళానికి భారీ గండి కొట్టింది. అభివృద్ధి పేరుతో నియోజకవర్గాల ప్రయోజనాల కోసమంటూ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. అధికార పార్టీలో చేరితే తమకు తిరుగుండదని, నిధుల వరద పారుతుందని, తమ అనుచరులకు పదవులు దక్కుతాయని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే వాస్తవ పరిస్థితికి పూర్తి భిన్నంగా తయారైంది. పార్టీ మారిన తొలి రోజుల్లో ఉన్న హడావిడి ఆ తర్వాత క్రమంగా కనుమరుగైంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ, రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ వలస నేతలకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సొంత పార్టీ నేతలకే పదవులు సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో వలసొచ్చిన వారికి పెద్దపీట వేసే అవకాశం లేకపోవడంతో జంపింగ్ ఎమ్మెల్యేల్లో తీవ్ర నైరాశ్యం అలముకుంది. ఈ అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో బాంబులు పేల్చాయి. తాను కాంగ్రెస్ జెండా కప్పుకోలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు తాను ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని, ఫోన్ ఎత్తడం లేదని ఆయన తన ఆవేదనను బహిరంగంగానే వెళ్లగక్కారు. ఒక మాజీ స్పీకర్ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగతా వలస ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. అధికార పార్టీలో చేరిన తర్వాత కనీస గౌరవం దక్కకపోవడం, పనులు కాకపోవడం, అధికారుల బదిలీల్లో తమ మాట చెల్లకపోవడం లాంటి పరిణామాలు పోచారం లాంటి సీనియర్ నేతను తీవ్రంగా కలిచివేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అవమానాల్ని భరించలేకే ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారని ఆయన అనుచరులు విశ్లేషిస్తున్నారు. తాను పార్టీ మారడం వెనుక ఎలాంటి స్వార్థం లేదని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకొచ్చారు. మంత్రి పదవో లేక డబ్బు ఆశించో తాను కాంగ్రెస్ వైపు అడుగులు వేయలేదని, కేవలం బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి కోసం పార్టీ మారినప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు రాకపోవడం, పనులు ముందుకు సాగకపోవడం ఆయనకు తీవ్ర అసహనాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే రేపు ఎన్నికల్లో వారిని ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీలో ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నామన్న భావన వలస నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పోచారం వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత ఆవేదన మాత్రమే కాదని, పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే మనసులో రగులుతున్న అగ్నిపర్వతానికి ఇది ఒక ప్రతీక అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అధికార పార్టీలో చేరిన పనులు కావడం లేదనే ఆవేదన ఒక ఎత్తైతే, పోచారం చేసిన మరో కామెంట్ ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో కొత్త ఆశలు రేపుతోంది. కేసీఆర్ను మోసం చేయటం తనకు ఇష్టం లేదు అని ఆయన చెప్పడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? జాతీయ జెండా కప్పుకునే భావనతోటే ముందడుగు వేశారనే ఆయన మాటల ఆంతర్యం ఏంటో ఇప్పుడు డెప్త్గా విశ్లేషిద్దాం. పోచారం శ్రీనివాసరెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తావన తీసుకురావడం అత్యంత ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ని మోసం చేసి పార్టీ మారడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అన్నం పెట్టిన వాళ్లను తానెప్పుడూ మర్చిపోనని చెప్పడం ద్వారా ఆయన కేసీఆర్ పట్ల తనకున్న విధేయతను పరోక్షంగా చాటుకున్నారు. రాజకీయాల్లో అవకాశవాదం ఎంతున్నా కృతజ్ఞత అనేది ఒకటుంటుందని ఆయన తన మాటల ద్వారా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు వింటుంటే ఆయన కాంగ్రెస్లో శారీరకంగా ఉన్న మానసిక
మానసికంగా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారన్న భావన కలుగుతోంది. కేసీఆర్తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన ఇంకా మరిచిపోలేకపోతున్నారని, అధికార పార్టీలో ఎదురవుతున్న చేదు అనుభవాలు ఆయనకు పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన కేసీఆర్కు ఏదైనా పరోక్ష సందేశం పంపుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని చెబుతూనే జాతీయ జెండా కప్పుకునే భావనతోనే ముందడుగు వేశానని పోచారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీస్తున్నాయి. అంటే కాంగ్రెస్ కండువాను ఆయన కేవలం ఒక జాతీయ జెండాగా మాత్రమే చూస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక రాజకీయ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాల్ని, జెండాను ఓన్ చేసుకోవడం సహజం. కానీ పోచారం మాత్రం తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని కానన్నట్లుగా వ్యవహరించడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో ఏదైనా రాజకీయ పరిణామం ఎదురైతే తాను కాంగ్రెస్లో చేరలేదని, కేవలం ప్రభుత్వానికి మద్దతు మాత్రమే ఇచ్చానని చెప్పుకునేందుకు వీలుగా ఆయన ఈ జాతీయ జెండా థీరీని తెరపైకి తెచ్చినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది వలస నేతల మైండ్ సెట్కి అద్దం పడుతోందని, వారు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే 10 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కానీ శాసనసభ రికార్డుల ప్రకారం వారు ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సైతం వారు పార్టీ మారలేదని అధికారికంగా ప్రకటించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు అధికార పార్టీ ఒక పక్కా వ్యూహంతో ఈ టెక్నికల్ లూప్ హోల్ని వాడుకుంటోంది. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు అధికారికంగా గుర్తిస్తే వారిపై అనర్హత వేటుపడే ప్రమాదం ఉంది. అందుకే వారు కేవలం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, పార్టీ మారలేదని బుకాయిస్తున్నారు. ఈ టెక్నికల్ అంశమే ఇప్పుడు పోచారం లాంటి నేతలకు ఒక ఆయుధంగా మారింది. తాము పార్టీ మారలేదని స్పీకరే చెబుతున్నప్పుడు తాము కాంగ్రెస్ వాళ్ళం ఎలా అవుతారని వారు అంతర్గత సంభాషణల్లో వాదిస్తున్నట్లు సమాచారం. ఈ ద్వంద్వ వైఖరి అటు కాంగ్రెస్కు, ఇటు వలస నేతలకు ఇద్దరికీ తలనొప్పిగా మారుతోంది. వలస నేతలు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య స్థానిక కాంగ్రెస్ నేతలతో ఆధిపత్య పోరు. నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన పాత నేతలకు, కొత్తగా వచ్చిన వలస నేతలకు అస్సలు పొసగడం లేదు. ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీపడి తీవ్ర విమర్శలు చేసుకున్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండాల్సి రావడంతో నిత్యం కీచులాటలు జరుగుతున్నాయి. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, అధికారుల బదిలీలు, కాంట్రాక్టుల పంపకాల్లో పాత కొత్త నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గువనే పరిస్థితి నెలకొంది. ఈ పంచాయతీలు తరచూ పార్టీ పెద్దల వద్దకు చేరుతున్నాయి. అధిష్టానం సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. వలసొచ్చిన ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ దక్కుతున్నా వాస్తవ అధికారం మాత్రం పాత నేతల చేతుల్లోనే ఉండడంతో జంపింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ వర్గపోరు కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పెద్ద డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. పోచారం శ్రీనివాసరెడ్డి ఓపెన్ కావడంతో ఇప్పుడు మిగతా వలస ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. అధికార పార్టీలో చేరినా ఆశించిన పనులు కాకపోవడంతో వారు తీవ్రంగా నిరాశలున్నట్టుగా తెలుస్తోంది. ఇంకో ఏడాది ఆగితే ఎన్నికల మూడొచ్చేస్తుంది. మరి ఈలోపుగా నియోజకవర్గాల్లో పనులు జరగకపోతే ప్రజలను ఎలా ఫేస్ చేయాలనే టెన్షన్ వారిని వెంటాడుతుందా? ఈ అంశాలను ఇప్పుడు చూద్దాం. పోచారం శ్రీనివాసరెడ్డి బాటలోనే మిగతా వలస ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి సీనియర్ నేతలు సైతం అంతర్గత సమావేశాల్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం పదే పదే చెబుతూ ఉండడంతో వలస నేతల్లో అభద్రతా భావం పెరిగిపోతోంది. తమకు మంత్రి పదవులు దక్కకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టులు లేదా నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులొస్తాయని వారు ఆశించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో వారు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. కనీసం తమ అనుచరులకు చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అధికార పార్టీలో చేరితే తమ నియోజకవర్గాల్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తవుతాయని వలస ఎమ్మెల్యేలు భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. నిధుల కొరత సాకుతో ప్రభుత్వం కొత్త పనుల్ని మంజూరు చేయడం లేదు. సరికదా పాత పనుల బిల్లుల్ని కూడా పెండింగ్లో పెడుతోంది. ప్రజలు రోజూ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి సమస్యలు పరిష్కరించాలని నిలదీస్తున్నారు. అధికార పార్టీలో ఉండి కూడా కనీసం రోడ్లు వేయించలేకపోతున్నారా, తాగునీటి సమస్య తీర్చలేకపోతున్నారా అంటూ ప్రజలు ప్రశ్నిస్తుంటే వలస ఎమ్మెల్యేలకు ఏం సమాధానం చెప్పాలో పాలుపోవడం లేదు. పార్టీ మారినా తమ తలరాత మారలేదని వారు లోలోపల మదనపడుతున్నారు. ఈ అసంతృప్తి క్రమంగా పెరిగిపోయి ఏ క్షణమైనా బద్దలయ్యే అగ్నిపర్వతంలా మారుతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఇంకో ఏడాదాగితే క్రమంగా ఎన్నికల వాతావరణం మొదలవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇతర రాజకీయ పరిణామాలు పార్టీలని ఎలక్షన్ మోడ్లోకి తీసుకెళ్తాయి. ఈలోపు నియోజకవర్గాల్లో తమ ముద్ర వేసుకోకపోతే రాబోయే ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని వలస ఎమ్మెల్యేలకు స్పష్టంగా తెలుసు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్లీ ఓట్లనగడానికి వెళ్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు. ఒకవైపు సొంత పార్టీ నేతల సహాయ నిరాకరణ, మరోవైపు నిధుల లేమి వెరసి వలస నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటి నుంచే క్రమంగా ఎలక్షన్ వాతావరణంలోకి వెళ్తున్న తరుణంలో తమ రాజకీయ భవిష్యత్తును ఎలా కాపాడుకోవాలో తెలియక వారు తల్లు పట్టుకుంటున్నారు. ఈ ఒత్తిడి వల్లే వారిప్పుడు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసే స్థాయికి చేరుకున్నారని స్పష్టమవుతోంది. గుర్తింపు లేదని, పట్టించుకోవడం లేదని కుమిలిపోతున్న వలస నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు. ఇలాగే ఉండిపోతే ఎన్నికల నాటికే ఇబ్బందులు తప్పవని వారు గట్టిగా భావిస్తున్నారు. కాంగ్రెస్లో తమకు భవిష్యత్తు లేదని తేలిపోవడంతో వారు తమ స్వరాన్ని మార్చుతున్నారు. ప్రభుత్వ విధానాల్ని పరోక్షంగా విమర్శిస్తూనే తమ పాత శిబిరానికి దగ్గరయ్యే సిగ్నల్స్ ఇస్తున్నారు. పోచారం వ్యాఖ్యలు ఈ వ్యూహంలో భాగమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తాము పార్టీ మారినా మనసు మారలేదని, కేసీఆర్ పట్ల తమకింకా గౌరవం ఉందని చెప్పడం ద్వారా వారు బీఆర్ఎస్ అధిష్టానానికి ఒక సానుకూల సందేశం పంపుతున్నారు. అవసరమైతే మళ్లీ సొంత గూటికి చేరేందుకు వారు ఒక దారిని ఓపెన్ చేసి పెట్టుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వలస నేతలు ఒకవైపు కాంగ్రెస్లో ఇమడలేక, మరోవైపు బీఆర్ఎస్కు దూరం కాలేక తీవ్ర సతమతమవుతున్నారట. అయితే బీఆర్ఎస్ మాత్రం పార్టీ మారిన వారిపై న్యాయ పోరాటం ఏమాత్రం ఆపటం లేదు. అసలు గులాబీ బాస్ వ్యూహం ఏంటి? పోచారం వ్యాఖ్యలతో మరోసారి చర్చల్లోకి వచ్చిన ఈ జంపింగ్ జపాంగ్స్ భవిష్యత్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వలస ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిగ్నల్స్ ఇస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం వారి పట్ల కఠినంగానే వ్యవహరిస్తోంది. కష్టకాలంలో పార్టీని వీడి వెళ్లిన వారిని అంత సులభంగా క్షమించే ప్రసక్తే లేదని గులాబీ బాస్ కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేసింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేసింది. చట్టపరంగా వారిని ఇరుకున పెట్టి వారి పదవుల్ని ఓడగొట్టాలన్న కసితో గులాబీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ఒకవేళ వలస నేతలు తిరిగి పార్టీలోకి రావాలనుకున్నా వారికి పాత ప్రాధాన్యత దక్కుతుందా అన్నది పెద్ద ప్రశ్నార్థకమే. ఈ పరిణామాలతో వలస ఎమ్మెల్యేలు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారయ్యారు. బీఆర్ఎస్ చేస్తున్న న్యాయ పోరాటం వలస ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏ క్షణమైనా కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావచ్చన్న భయం వారిని నిద్రపోనివ్వడం లేదు. ఒకవేళ అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు టికెట్ ఇస్తుందా లేదా అన్న గ్యారంటీ లేదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా ప్రజలు తమను ఆదరిస్తారా అన్నది మరో పెద్ద అనుమానం. ఈ న్యాయపరమైన చిక్కుల వల్లే వారు కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో యాక్టివ్ కాలేకపోతున్నారు. అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనలేక, ఇటు ప్రతిపక్ష పాత్ర పోషించలేక వారు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. స్పీకర్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రావడం ఖాయం. ఈ పరిణామాలన్నిటినీ నిశితంగా గమనిస్తున్న వలస నేతలు తమ తదుపరి అడుగులు ఎలా వేయాలన్న దానిపై తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు.
మొత్తానికి పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక పండోరా బాక్స్ ని ఓపెన్ చేశాయి. వలస నేతల మనసులో దాగున్న అసంతృప్తిని, ఆవేదనను ఆయన మాటలు బహిర్గతం చేశాయి. అధికార పార్టీలో చేరితే అన్నీ సానుకూలంగా జరుగుతాయన్న భ్రమలు తొలగిపోయి వాస్తవ పరిస్థితిలో వారికి బోధపడుతున్నాయి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, నిధుల కొరత, పాత నేతల ఆధిపత్యం వెరసి వలస ఎమ్మెల్యేలకు నరకం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వారు రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. కొందరు మౌనంగా భరిస్తుంటే పోచారం లాంటి వారు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద హెచ్చరిక లాంటివి. వలస నేతల్ని కలుపుకుపోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి తెలంగాణలో అక్షరాలా నిజమవుతోంది. నిన్నటి వరకు బద్ధ శత్రువులుగా ఉన్నవారు నేడు ఒకే పార్టీలో చేరి ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. నిన్నటి వరకు ప్రాణప్రదంగా ప్రేమించిన నాయకుణ్ణి వదిలి వెళ్లిన వారు నేడు మళ్లీ ఆయన నామస్మరణ చేస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో వలస ఎమ్మెల్యేలు పావులుగా మారారు. వారి భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు బీఆర్ఎస్ నాయకత్వం తీసుకునే నిర్ణయాలపైనే వారి రాజకీయ మనుగడ ఆధారపడి ఉంది. రాబోయే రోజుల్లో ఈ జంపింగ్ జపాంగ్స్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో, ఏ పార్టీ కండువా కప్పుకుంటారో, లేక ఏ జెండా లేకుండానే మిగిలిపోతారో కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా పోచారం వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలంగాణలో వలస ఎమ్మెల్యేల పరిస్థితి. అధికార పార్టీలో చేరితే తమకు తిరుగుండదని భావించిన నేతలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సీఎం, మంత్రులు ఫోన్ ఎత్తడం లేదని పోచారం లాంటి సీనియరే బహిరంగంగా ఆవేదన చెందటం కాంగ్రెస్లో అంతర్గత పరిస్థితులకు అద్దం పడుతోంది. కేసీఆర్ని మోసం చేయటం ఇష్టం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వలస నేతల అంతర్మదనానికి ప్రతీకగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అసంతృప్తి జ్వాలలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో, ఈ జంపింగ్ జపాంగ్స్ భవిష్యత్ ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.